రాజీనామా చేయాలి, మా ప్రధాన డిమాండ్ ఉంటుంది వైసీపీ. డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటున్నారు, ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అంటే లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు, అందులో ఫ్రాడ్ జరిగింటే మోసం జరిగింటే రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు రావడంలే, ఛాలెంజ్కి రావాలా, కూర్చోవాలా, అన్ని యూనియన్ సంఘాలు పిలుచుకుంటారు, తేల్చుకుంటారు. అటు అసలు డిఎస్ఏ వేయలేదు, ఫ్రాడ్ కాడికి పోయినరు, వేసేదాన్ని చెడగొట్టడము. 16,000 మంది టీచర్లు అయినా హ్యాపీగా ఉండరు. ఎలా ఒక్క డిఎస్ఏ వేయలేదు మీరు, ఒకటి వేయలే. ఎందుకు అవన్నీ కానీ ఎందుకు? ప్రజలు ఎర్రోళ్ళు కాదు, జనాలకు మంచి అందరికీ తెలుసు. ఓకే, సో జగన్ గారు ఏం చెప్తున్నారంటే నిన్న కూడా అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రశ్నించేవాడు గొంతు నొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటారు ఆయన. అసలు అక్రమ కేసులు పెట్టేది వాళ్ళు, చేసేది వాళ్ళు, ఉండేది వాళ్ళు. ఏమన్నీ పుణ్యం మెరుగని చంద్రబాబు నాయుడు సార్ గారిని 3 గంటలకు అరెస్ట్ చేసి 50-60 రోజులు జైల్లో పెట్టింది వాళ్ళు. వాళ్ళు చేస్తే పాపం పవన్ కళ్యాణ్ గారు పోయి ధైర్యంగా డేరుకు పోయి, బాలకృష్ణ గారు కూడా ఎమ్మటే పోయి దాన్ని ఎట్టట్టునో చేసుకుని ఆ రోజు చనిపోతాడని భయపడినారు జనాలు. ఒకప్పుడు రోజా గారు, కొడాలి నాని గారు వీళ్ళంతా పప్పు పప్పు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు పప్పు. ఆయన గ్రేటు, తెలుగు అనేది నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరిని ఎట్లా మాట్లాడాలి, ఎట్లా గౌరవియాలా, స్కూల్ ఎట్లా చేయాలా, ఈరోజు అన్నీ కూడా డెవలప్ అయినాయి. త్వరలోనే అన్నీ తెలుసు జనాలకు, మొత్తానికి తెలుసు. కాలేడు బ్రదరు, ఎట్టవుతాడు? వాళ్ళు విడిపోతారని చూస్తున్నారు వాళ్ళు. అది జరగదు, అది జరగదు. ఎట్లా అవుతాడండి? ఏందండి మీరు ఎట్టవుతారు చెప్పండి? అమ్మ ఏ 2 పార్టీలకు, కూటమి ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం పోల్చుకోమనండి, వాళ్ళైనా సరే మనమైనా. అమ్మఒడు ఒక్కరికి వేసిండ్రు, ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి వచ్చినాయి. తర్వాత ఈ మళ్ళా పింఛన్ ఉంది, 250 పెంచు, ఒక్కసారి పెంచి 7,000 ఇచ్చి మళ్ళీ 5,000 స్టార్ట్ చేసి 4,000 స్టార్ట్ చేసిండు. ఆయన పవన్ కళ్యాణ్ ఉన్న ఏరియా మొత్తం అభివృద్ధి అని. ఈరోజు లైట్లు, స్ట్రీట్ లైట్లు, అవి ఎంత ఆనందంగా ఉంటారు జనాలు. బ్రహ్మాండంగా ఉంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ముచ్చటకు 3 ఏళ్ళు ఉంది, ముగిసిపోలే. అప్పుడుంది ఇంకా ముసళ్ళ పండగ. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కొంచెము ఇంకా కొన్ని చేసుకోలేకుంటారు, ఆదర చేస్తారు. రారని వాళ్ళు కూడా అంటారు, కానీ డమ్మాలు కొట్టుకుంటారు. వాళ్ళకి తెలుసు ఆ సంగతి. నమస్తే. 2 ఏళ్ళు పూర్తయింది, కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నేను బేసిక్గా ఆంధ్రాలో ఉండను, నాకు తెలిసి కొన్ని బాగా అయితే ఉన్నాయి. అంటే రేషన్ ఇవన్నీ ఎట్లా ఉంటే నాకు ఇంతకుముందు అయితే తెలియదు, ఇప్పుడైతే కొంచెం ప్రాపర్గా ఉంది అనుకుంటున్నాను. మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. అంటే నేను ప్రాపర్గా ఇక్కడ ఉండను కాబట్టి నేనైతే అంత డిఫరెన్స్ ఏమి. ముఖ్యంగా రోడ్లు వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి గత ప్రభుత్వంలో మీ ప్రాంతంలో ఉన్న రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి ఏమైనా తేడా గమనించారు? అప్పుడులాగా ఇప్పుడు ఉన్నాయి రోడ్లు కూడా? మా సైడ్ అయితే ఏం డిఫరెన్స్ లేదు, సేమ్ అంతే ఉంది. కొన్ని మాత్రం వీళ్ళు పట్టించుకుంటున్నారు. అంటే ఇక్కడ బాగలేదు, ఇక్కడ ఇంప్రూవ్ చేయాలనేది మాత్రం చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు అండి, మంచి ఆశయం, మంచి ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉన్నవాడు. కాబట్టి ఎన్డీఏ సర్కార్ డబుల్ ఇంజిన్ స్పీడ్లో వెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ స్పీడ్లోనే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో కూడా ఇంకా మున్ముందు ఇంకా ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందండి. సరే, పవన్ కళ్యాణ్ గారు మంచి నిబద్ధత గల నాయకుడు అండి, ముక్కుసూటి మనిషి. మాట ఇచ్చాడంటే మడం తిప్పని మనిషి, మాట ఇచ్చాడంటే నిలబడే వ్యక్తి. న్యాయం చేస్తున్నారండి. మేము కూడా ఏమండి జనాల్ని పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటా లేదు అలా అనకూడదు. నేను పవన్ కళ్యాణ్ మన సమస్య అంటూ విన్నారనుకోండి, ఆయన కొద్ది లేట్ అయినా పరిష్కరించే స్థితిలోనే ప్రయత్నం చేస్తాడండి. 2 ఏళ్ళు పూర్తయింది, కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చాలా మంచిగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, ఇక్కడ ఉన్న మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుతున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ర్యాలీ చేసింది, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు.
ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి చాలా మంచిగా విద్యార్థులకి మధ్యాహ్నం భోజన పథకం కానీ చాలా అనేకమైనవి మంచిగా చేస్తున్నారు. మంచిగా చేసే వాళ్ళ మీద ఆరోపణలు మామూలు సహజము. అంటే డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ ఒక్కొక్క పోస్ట్ని 20 లక్షల నుంచి 30 లక్షలు అమ్ముకున్నారు. ఇది ప్రధాన ఆరోపణ వాళ్ళు చేసేది. నారా లోకేష్ గారికి అంత దీనమైన పరిస్థితి ఎందుకు? లోకేష్ గారికి అవసరం ఉందా? ఆ అవసరం ఎందుకుంటుందండి? ఏం లేదు, రెండు మాటలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయింది. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. జస్ట్ ఒక నిమిషం అంతే. మీ అభిప్రాయం ఏంటంటే ఇది ప్రభుత్వం? ఒక సెకండ్ నన్ను ఆలోచించుకుని పర్లేదు, మీ అభిప్రాయం ఏదైనా వాళ్ళు ఆలోచించి ప్రిపేర్ వద్దు, మనసులో ఉన్నట్టే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగుందా బాగాలేదా అంటే కాదన్నా, మీకేమనిపిస్తుంది 2 ఏళ్లలో ప్రభుత్వం వచ్చాక? మీకేమైనా పథకాలు ఉన్నాయా? పథకాలు అందలేదు కానీ పెద్దగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చాడు కానీ డబ్బులు అయితే పడలా. ఒకటి కూడా అడిగారా సచివాలయంలో? అడిగాము, వెళ్ళాము. కరెంటు బిల్లు అంటారు, కరెంటు బిల్లు ఎక్కువైంది అంటారు. పోతే ఇవన్నీ పెన్షన్ వస్తుందా? మా ఇంట్లో మా అమ్మకు వస్తుంది. అమ్మగారికి పెన్షన్ పెంచారు. ఆ పెన్షన్ అక్రమంగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా? పెన్షన్ ఇస్తున్నారు. సార్ నమస్కారం. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం పనితీరు పర్లేదండి. గత గవర్నమెంట్ కన్నా మెరుగనే చెప్పొచ్చు. అదే సమయంలో కేవలం డెవలప్మెంట్ అభివృద్ధి పేరుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి రెండో వైపున కూడా మధ్యతరగతి మానవుల యొక్క అవసరాలు ఉంటాయి. పెన్షన్లని, లేదంటే మధ్యతరగతి యొక్క ప్రజల యొక్క మరి ఆకాంక్షలు కూడా నెరవేర్చే బాధ్యత మరి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మరి అది ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అందరినీ డెవలప్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కాబట్టి మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి పెన్షను, మరి అలాగే మరి ఇళ్ల స్థలాలు, తదితర సౌకర్యాలు గవర్నమెంట్ మరి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఈ గవర్నెన్స్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్లో? చాలా డెవలప్ అవుతుందండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చేస్తారు, చేయాలని కోరుకుంటాము. చేస్తారని నమ్మకం కూడా ఉంది. ముఖ్యంగా రోడ్ల గురించి మాట్లాడు. రోడ్లు, డ్రైనేజ్ అంతా బాగుందండి. వ్యవస్థ ఇప్పుడు చాలా బాగుంది. అమరావతి పరిస్థితి ఏంటి ఈసారి? అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి అంటే? అవును, డెఫినెట్ రాజధాని అమరావతి బడ్జెట్ వచ్చింది కానీ ఆయన గెలిస్తే మారుస్తానన్నారు జగన్మోహన్. లేదు, గెలిచేది లేదు, పెట్టేది లేదు. ఎందుకు గెలవాలనుకున్నారు జగన్ గారు? అంతే, డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ చేసే వాళ్ళకే ప్రజలు పట్టణం కడతారు. నిన్న మొన్న చూసినట్లయితే ర్యాలీలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అవన్నీ ఊరిని రాజకీయ లబ్ధి కోసం. నారా లోకేష్ రాజీనామా చేయాలంటున్నారు వాళ్ళు. లేదు, అది ఉట్టిదేనండి. అది ఓకే, ఓకే, థ్యాంక్ యూ. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? సార్ ఓకే సార్, ఇప్పుడు పీజీఆర్ఎస్ అని పెట్టారండి గవర్నమెంట్. ఇది ప్రజా పరిష్కార వేదికల్లో నన్ను పెట్టారు. ఇప్పుడు అందులో ఒక అర్జీ పెట్టుకున్నాం అనుకోండి, అది ఎవరికైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వకుండానే వాళ్ళ స్టేటస్లో పరిష్కరించబడిపోయింది అనేది ఒకటి ఎండార్స్మెంట్ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం పెట్టింది అది క్లియర్ అవ్వకుండా గవర్నమెంట్ లేదా ఆ అధికారులు కన్సల్ట్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి అందులో పెట్టేసి చేశారు, ఇచ్చేస్తున్నారు. అయినట్టుగా ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉంది. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చాక? జరిగింది, మంచిది, బాగా జరిగింది. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు జరుగుతున్నాయా? జరుగుతూనే ఉన్నాయి. సో మీ కుటుంబానికి ఏమన్నా అందాయా మీ వరకే మాట్లాడుకుంటే? మా ఊరికి అదల్లికి వందనం. ఓకే, బాగానే పడ్డాయి. ఫ్రీ బస్ లేడీస్ సంబంధించి కావచ్చు, బాగానే పడ్డాయి. పొలం డబ్బులు కావచ్చు, అన్నదాతల చెట్టుకో డబ్బులు బాగానే పడ్డాయి. సో జగన్ గారు నవరత్నాలు అన్నారు, వీళ్ళు సూపర్ 6 అన్నారు. ఏ పథకాలు జనాల్లోకి వాస్తవంగా అమలు జరిగాయి? కూటమిదే బాగా జరిగింది. గత ప్రభుత్వం ఏం చెప్తుందంటే, జగన్ గారు ఏం చెప్తున్నారంటే మేమే ఉన్నప్పుడు అంతా మంది జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. సో అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? అమరావతి బాగానే జరిగింది, రాజధాని ఇదంతా బాగానే జరిగింది. ఓకే,
2 ఏళ్ళు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక? చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయా? సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గతం గురించి మనం చెప్పకూడదు. గతం గురించి అంటలా, ఇప్పుడు బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. సో ఎలాంటి అభివృద్ధి జరిగింది 2 ఏళ్లలో? బాగానే జరుగుతుంది. రోడ్లు పడుతున్నాయి, పొలాలకు రేట్లు వస్తున్నాయి. ఓకే. ఇబ్బంది లేదు. అమరావతి రాజధాని గెజెట్ వచ్చింది ప్రభుత్వం. బాగానే ఎలా అభివృద్ధి జరగబోతుంది అమరావతి అంటే? బాగానే జరుగుతుంది, ఇబ్బంది లేదు. సో నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే